क्रोध पर हरि पर निंदा, लब लोभ तजी हो निचिंदा। పరం సంత్ సద్గురు నానక్ దేవుడి యొక్క వాక్యం. పరమార్థములో ప్రవేశం పెట్టుకోవాలంటే ఆ రుజు మార్గములో నడుచుకోవాలంటే మొదట కొన్ని పథ్యము చేయాలంటే, రోగం పోవాలంటే ఒట్టి మందే పని చేయదు, దానికి పథ్యము కూడా కాదు. యుగ యుగాలు జన్మము నుండి మనలో ఉండేటువంటి యొక్క రోగములు చాలా ఎక్కువ. కామ క్రోధ లోభ మోహాది మదమత్సర్యములు, పరనింద పరదూషణ, ఇవన్నీ రోగాలే. అన్యులను నిందా చేయడము, దూషించడము, కామక్రోధ లోభమోహాదిలోనే ఉండడం, దీని నుండే మనకు ఈ జన్మ మరణం వ్యాధి వచ్చినది. ఇటువంటి యొక్క వ్యాధిని నివారించుకోవడానికి కొన్ని పథ్యము కావాలి. కామ అంటే ఆశ. ఆశ అనేక రీతిగా ఉంది, ఒక్క రీతి కాదు. ఈ ప్రాపంచిక వస్తువుల యొక్క ఆశ, స్త్రీ పుత్ర ధనకనికాదుల యొక్క ఆశ, మోక్షము ముక్తి అనేది కూడా ఒక ఆశ. దానిని ఆశించకూడదు అంటారు మహాత్ములు. ఈ ఆశలంతా నువ్వు వదులుకుంటే మహాత్ములు బోధించిన రహస్యం మనకు అర్థమవుతుంది. పారమార్థ మార్గముల నువ్వు సులభంగా ప్రవేశించగలవు, అథవా పరమాత్మని యొక్క సాన్నిధ్యాన్ని చేరగలవు. అందుకే ఏమంటారు గురునానక్ గారు, కామ క్రోధ లోభ తజు హో నిచింద. నిశ్చింతుడు కావాలను, ఏ యొక్క చింత కూడా నీలో రాకూడదు. మన మనస్సు ఎప్పుడూ ఇతరే చింతాలే చేస్తున్నాయి. ఒక్క నిమిషము, ఒక సెకండ్ కూడా మనసు ఊరికే ఉండేదానికే లేదు. దాని సాంగత్యాన్ని మేము ఎన్నో జన్మము నుండి చేస్తున్నాం. మనసు మాయా అహంకారపు యొక్క సాంగత్యాన్ని ఎన్నో జన్మము నుండి చేస్తున్నాం. మనకు అటువంటి యొక్క వ్యాధి వ్యాపించింది. ఇప్పుడు నిశ్చింతంగా ఉంటూ ఉంటాడు, చింతారహితంగా ఉండాలా అంటాడు. చింత కూడా ఒక వ్యాధి, ఒక రోగమే. అటువంటి యొక్క చింత వదులుకోవాలంటే వేరే ఇంకొక చింత కావాల. వజ్రాన్ని వజ్రము నుండియే పోయాలి. ఈ యొక్క మనసు నుండి జాగృతమైనటువంటిది చింత, అహంకారముతో జాగృతమైనటువంటి యొక్క మమత్వము, కామ అథవా ఆశ నుండి జాగృతమైనటువంటి యొక్క చాంచల్యత్వము, ఇవన్నీ దూరము కావాలంటే నిశ్చింతుడు కావాలా. నిశ్చింతుడు కావాలంటే దానికి వేరే ఇంకొక చింత కావాలి. ఈ చింతను పోగొట్టడానికి ఇంకొక చింత కావాలి. మేము కాంక్రోధ లోభమోహాదులను, మాయా మనసు యొక్క అహంకారములను పోగొట్టుకోవడానికి బయట ఏదేదో వేషాలు వేస్తున్నాము, పూజలు చేస్తున్నాము, యాగ యజ్ఞాదులు చేస్తాం, తీర్థక్షేత్ర భ్రమణాలు చేస్తున్నాం, దేవీ దేవత్యాదుల యొక్క పూజలు చేస్తున్నాం. ఇవన్నీ బయట అయిపోయింది. ఈ క్రియలంతా బయట ఉంది, రోగం ఉండేది లోపల. అంతరంగములో ఉండేటువంటి యొక్క ఆ మోహముతో కూడిన రోగాలు పోవాలంటే నిర్మోహమైన ఒక శక్తి యొక్క సాంగత్యము మేము చెయ్యాలి. ఆ నిర్మోహకంగా ఉండేటువంటి యొక్క శక్తిని ఏమంటారు గురునానక్ గారు? దూసరా
ब्रह्म का सगल तोड़ निराला, हरि अंतर हरि रस पाइया। దానికి ఏమంటారు? ఈ బయట చేస్తుండేటువంటి యొక్క క్రియ, దీని యొక్క చింత, ఇవన్నీ దూరం కావాలంటే ఒక నిర్మోహక శక్తిని ఆశ్రయించు. ఆ నిర్మోహమైనటువంటి యొక్క శక్తి, ఆనందాన్ని ప్రసాదించేటువంటి యొక్క శక్తి మన అంతరంగములో ఉంది అంటారు, మనలోనే ఉంది అంటారు. దానిని తెలుసుకోవడమే పారమార్థం. బయట ఈ అభ్యాసాలంతా పోతే ఆంతరంగిక అభ్యాసము శురువవుతుంది, ప్రారంభమవుతుంది. అటువంటి యొక్క అభ్యాస క్రమాన్ని ఏమన్నారు పెద్దలు? తపశ్చర్యం అన్నారు, యోగం అన్నారు. అది సిద్ధించాల. ఇప్పుడు దానికి మేము తయారు కావాలి. అందుకే శంకరాచార్యులు ఏమన్నారు? సత్సంగత్వే నిస్సంగత్వము అన్నారు. సత్సంగాన్ని విను. ఇప్పుడు మేము జరిపిస్తుండేటువంటిది ఇది సత్సంగం. ఇది బాహ్య సత్సంగం ఒకటి ఉంది. అంతరంగములో ఆ పరమాత్మని యొక్క గుప్త నామాన్ని స్నేహం చేసుకునేటువంటి యొక్క సత్సంగం ఒకటి ఉంది. దానిని పెద్దలు వేదములో, శాస్త్రములో, స్మృతిలో, శృతిలో కూడా, ఉపనిషత్తులో కూడా నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని. నువ్వు అన్ని చింతనలు వదులుకుంటే, నువ్వు నిశ్చింతంగా నీ చిత్తము నిలకడలో వస్తే, అప్పుడు నీ అంతరంగములో ఆ బ్రహ్మశక్తి నీతో మాట్లాడుతుంది, నీ స్నేహం చేస్తుంది. ఆ పరబ్రహ్మ శక్తి నీలో ప్రకటమవుతుంది అని. మేము బయట ఇవన్నీ చదువుకుంటాం, వాద వివాదాలు చేసుకుంటాం, తర్కము పెట్టుకుంటాం. ఇది నాకు తెలుసు అనే అభిమానములో చిక్కిపోతున్నాం. डूबने के लिए अभिमान, करने के लिए सतना. ఏమంటారు మహాత్ములు? ఈ భవసాగరములో మునిగిపోవడానికి ఇవన్నీ సహకరిస్తావు. ఈ అభిమానాలు, అహంకారాలు, జాతి కుల గోత్రాదుల యొక్క మధము, ఇవన్నీ భవసాగరములో ముంచి వేస్తుంది. విద్యా పాండిత్యములు ఇవన్నీ వ్యర్థమే. దీనికి ఏ పాండిత్యము అక్కరలేదు. నువ్వు నిశ్శబ్దంగా ఉండేటువంటి యొక్క స్థితిని ప్రాప్తించుకున్నావా? ఆ నిశ్శబ్దములో ఆ బ్రహ్మశక్తి నీలో మాట్లాడేది వినవచ్చు. దానిని సంకీర్తన అన్నారు. అటువంటి యొక్క ఓంకారనాదపు యొక్క కీర్తన నీలో జరుగుతుంది. పరంతు దానిని వినాలంటే మనలో శాంతి లేదు, నిలకడలేదు. మన చిత్త చాంచల్యత్వము పోగొట్టుకోలేదు. ఆ చిత్త చాంచల్యత్వము, ఈ రోగములు, మొదటి చెప్పినటువంటి యొక్క రోగములంతా పోలాంటే మనలో ఉండే ఆ పవిత్రమైన ఓంకార నాదపు యొక్క శక్తిని మేము స్నేహం చేసుకోవాలి. ఓంకారములో రెండు విధం. అక్షరములతో కూడినటువంటి ఒక ఓంకారము, అక్షరాతీతమైనటువంటిది ఒక ఓంకారం. అక్షరాతీతంగా ఉండేటువంటి యొక్క ఓంకారము మన శరీరములో కుడి ప్రక్క ఎప్పుడు అది పలుకుతుంది. ఎడమ ప్రక్క కాలశక్తి యొక్క ధ్వని చేస్తూ, ఆ కాలశక్తి యొక్క ధ్వనిలోనే 14 బ్రహ్మాండాలు ఏమి సర్వదేవి దేవత్యాదులు కలిసిపోయారు. ఎడమ ప్రక్క ఉండేటువంటి యొక్క అక్షరముతో కూడిన ఓంకార శబ్దము మమ్మల్ని క్రిందికి తీసుకువస్తుంది, అధోముఖంగా సంస్కారం చేయిస్తుంది. కుడి ప్రక్కలో ఉండేటువంటి యొక్క ఓంకారనాది శక్తి మమ్మల్ని ఊర్ధ్వలోకానికి తీసుకువెళ్ళి, ఆ శబ్దములో, ఆ ఓంకారనాదములో, అథవా ఆ అక్షరాతీతమైన ధ్వనిలో ఏ మహానుభావుడు మనకు ఒక స్నేహాన్ని చేయిస్తాడో ఆ ధ్వని ఈ రోగమును అంత పోగొట్టు. అదే ఆ పరమాత్మ యొక్క ప్రియవాడు. దానిని ముసల్మాన్ వాళ్ళు ఏమన్నారు? సాలిగే ఆస్మాన్, ఆకాశవాణి చెప్తారు, తారశబ్దము అన్నారు. అటువంటి యొక్క వాణిని కృష్ణుడు ఏమంటారు? భగవద్గీత. భగ అంటే గుప్తంగా ఉండేటువంటిది, గుప్త అంటే పైన, గీత అంటే ఆ మధురమైన వాణి.
దానిని విను అన్నాడు. పరంతు ఈ భూమధ్య స్థానములో ఉండేటువంటి ఆ వాణిని వినాలంటే ఈ స్థానానికి నేను ఎట్లు ప్రవేశిస్తాను? మేము నిరోధులు కావాలా, నిశ్చింతులు కావాలా అంటే ఈ స్థానానికి రావాలి. 2 నేత్రానికి మధ్య భాగంలో ఉండేటువంటి స్థానానికి రావాలి. ఆ స్థానానికి వచ్చేది ఎట్లు? మేము బయటకు తిరగాల్సిన మన క్రియలంతా బయట క్రియలే, నిష్క్రియులు కాలేదు. ఇంద్రియములు చెప్పినట్టు, మనసు చెప్పినట్టు, మనసు అహంకారాదులు చెప్పినట్టు మేము బయట ఎన్నో యుగాలు జన్మాలైపోయింది వచ్చి ఎవరు వాళ్ళు ఇంట్లో లేరు. అందుకే ఒక చోట రాధాస్వాములు ఏమంటారు, నీ గృహములో నువ్వు ఉండాలా, నీ పని నువ్వు చేసుకోవాలి. నా గృహం ఏదో మనకు తెలియదు. మా గృహం అంటే ఇటువంటిది చూపిస్తాం, ఇది మా ఇల్లు ఉంటాం. మీ ఇంటిలో మేము ఉన్నామా అంటే లేదు, ఇంకెక్కడో పరాయి వాళ్ళ ఇంట్లో తెలియదు. మన పని మేము చేసుకుంటున్నామా అంటే లేదు, ఇంకొకరి పని చేసుకుంటాం. మన నిజమైన గృహం ఎక్కడుంది అంటే కృష్ణుడు గీతలో ఏమంటాడు, త్రైగుణ్యం విషయంలో లేదా నిస్త్రైగుణ్యోత్సవా, త్రిగుణమును దాటిన తర్వాత నీ గృహము నీకు దొరుకుతుంది. అది నీ పర్మనెంట్ గృహం. అక్కడ జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనేటువంటి పవిత్ర శక్తి కలిసి ఉన్నాయి. అక్కడ ప్రేమశీల సంతోషం ఉంది. అక్కడే ఆ పరమాత్మ యొక్క దివ్యవాణి ప్రకటమవుతుంది. అటువంటి యొక్క స్థానాన్ని నువ్వు చేరుకునే ఉపాయాన్ని సత్పురుషుల యొక్క సాంగత్యములు చేరి వాళ్ళు ఏ విధంగా ఆచరణలో ఉంటారో అది నీకు బోధిస్తారు. ఆ ప్రకారంగా నువ్వు సాధనాభ్యాసాన్ని చేయి. మీరాబాయి యొక్క ఏమంటుంది, శాసన పర్ణాచాహు మనవా, భజన పర్ణాచాహు. సాధన చేయి, అప్రాప్తమైన వస్తువును ఇప్పుడు మేము ప్రాప్తించుకోవాలంటే సాధన చేయాలి, భజన చేయాలి. భజన చేసేది ఎట్లు అంటే బయట మేము ఏదేదో వాక్య సంగీతానికి కావలసినటువంటి సామగ్రిలు ఉంచుకుంటాము. తబలను, తాళము, హార్మోనియం, వీణాలు, గజీలు ఇవన్నీ తీసుకొని భజన చేసుకుంటాం. ఇది ఒక భజనే, ఇదేం చేయరాదు అనేది కాదు. అయితే ఆ అంతలోనే మేము నిలవకూడదు, అక్కడే నిలిచిపోతాం. ఈ శరీరం అనే దైవ మందిరములో అఖండ కీర్తన జరుగుతుంది, భజన నడుస్తూ ఉంటే ఆ భజనను మేము చేయాలి. అది యావదప్ప అంటే ఆ భగవద్వాణి. ఆ వాణిని వింటూ వింటూ ఉండగా అఖండితంగా ఉంది. అది నిలవనే లేదు. 14 బ్రహ్మాండాలు ప్రళయ మహాప్రళయములు నాశమైపోయినా కూడా ఆ కీర్తన శక్తి, ఆ ధ్వని శక్తి మాత్రం ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. ఆ శాశ్వతమైనటువంటి యొక్క శక్తి, ఆ స్థిరమైనటువంటి యొక్క శక్తి, ఆ అద్భుతంగా ఉండేటువంటి యొక్క శక్తి స్నేహాన్ని సద్గురువు మనకు ప్రసాదించే వేళ ఈ రోగాలు, ఈ యొక్క చింతా శక్తి అథవా బయట తిరగాడడం ఇవన్నీ తాను వెళ్ళిపోయి అప్పుడు ఒక మౌనము నీ హృదయములో సృష్టిస్తుంది. నీ హృదయం శూన్యమైపోతుంది. ఆ శూన్యమైనటువంటి యొక్క వేళ ఈ హృదయ స్థానములో ఆ పరమాత్ముడు ప్రవేశిస్తాడు. ప్రకాశ రూపకంగాను ధ్వని రూపకంగాను వాడు ఉన్నాడు. వాడు ప్రవేశిస్తుంటాడు. ఇప్పుడు వాడిని రా అంటే అక్కడ త్యాగమే లేదు. ఏదేదో నించుకునేసావు. ఏకాంతములో కూర్చొని ఒక 10 నిమిషాలు మౌనము చేసి చూడండి, ఇది మనకు గుర్తవుతుంది. ఊరికి ఒక చోట కూర్చొని ఏమి చేయద్దు, కన్ను మూసుకొని ఊరికి మనలో ఏం జరుగుతుంది అని చూసుకోవడానికి ప్రయత్నించాలి. ఏదేదో ఆలోచనలు, ఏదేదో సంకల్పాలు, వికల్పాలు, కామక్రోధ లోభమోహాదుల యొక్క గలాట, నేను నాది అనేటువంటి యొక్క మమకారత్వము, ఇవన్నీ దయ్యాలు కొనిసినట్లు లోపల కొనుస్తూ ఉంటాయి. దీని యొక్క గలాటలు ఆ పరమాత్మ యొక్క శక్తి రావాలంటే రాదు. వచ్చినా నీకు తెలియదు. ఎన్నో వేళ వాడు వచ్చిపోయినాడు, నీకు తెలియదు.
ఎన్నో వేళ నిన్ను వచ్చి లేపింటాడు, నువ్వు లేయవు. ఎందుకంటే దీని యొక్క సహవాసములో, ఈ యొక్క ఆసురిక శక్తుల యొక్క సహవాసములో మేము చిక్కిపోయినాం. ఆ దైవీ శక్తి యొక్క స్నేహాన్ని వదిలి యుగ యుగాలు జన్మాలు అయిపోయింది. ఎవరైనా మహాత్ములు దానిని అభ్యసించుకున్నటువంటి వాళ్ళు, ఆ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు మనకు సహకరిస్తే తప్ప ఇది మనకు సిద్ధించదయ్యి. అందుకే ఏమన్నారు గురునానక్ గారు, వహిలే भ्रम का सगल तोड़ निराला, हरि अंतर हरि रस पाइया. ఈ భ్రమజాలమంతా పోయిన వేళ ధ్యాన అభ్యాస చింతన చేస్తూ చేస్తూ ఈ మనసు నుండి జాగృతమైనటువంటి యొక్క ఈ చింతను మేము పోగొట్టుకున్న వేళ ఒక శాంతి లభిస్తుంది. నిరాలంబుడైపోతావు నువ్వు. అన్ని ఆధారాలు తప్పిపోతాయి. ఇప్పుడు మనసు యొక్క ఆధారముతో మేము నిలిచినాం. ఇక్కడ చంచలంగా ఉంది మన స్థితి, అది అచంచలంగా ఉంది సత్యశక్తి. దాని యొక్క స్నేహం చేయాలంటే ఈ భ్రమంతా వదులుకోవాలి. ఈ భ్రమను వదలడానికి సత్సంగ శ్రవణము, సద్గురువు యొక్క సేవ, వాడు మనకు ప్రసాదించినటువంటి యొక్క ఆ పరమాత్మని దివ్య గుప్తనామ స్మరణ, ఈ మూడు ఇప్పుడు మేము సాధించాలి. ఈ మూడు యొక్క పవిత్ర సత్యశక్తిలో మేము స్నేహాన్ని ఉంచుకుంటే ఈ భ్రమ తుంచిపోతుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు నీ హృదయం నిరాలంబ స్థితి అయిపోతుంది. అటువంటి స్థితిలో ఆ హరి శక్తి నీలో ప్రవేశమవుతుంది. ఆ హరి రసాన్ని నువ్వు పానము చేయగలవు. నీ పాపాన్నంతా హరణము చేసేటువంటి యొక్క ఆ హరి శక్తి ఈ రెండు నేత్రపు యొక్క మధ్య భాగములోనే ఉంది. మేము 9 ద్వారములను బంద్ చేసి మూసివేసి ఇక్కడ ఉండేటువంటి యొక్క 10వ ద్వారాన్ని తెరచిన వేళ ఆ యొక్క స్థానాన్ని మేము చేరగలం. దానిని ఏమంటారు ముసల్మాన్ వాళ్ళు? షహరగ్ అంటారు. దాన్ని ఆ సుషుమ్నా నాడిని షహరగ్ అంటారు. ఆ మార్గములో మేము ప్రవేశించాలి. అక్కడ నువ్వు ఒక్కడే పోవాలి. నువ్వు ఒక్కడే అక్కడ ప్రవేశించడానికి అవకాశం ఉంది. మేము ఇవన్నీ కోరికలు, ఆశత్రయాలు, అవి ఇవి ప్రపంచమంతా అక్కడ నిండుకొని పోతామంటే సాధ్యం కాదు. అటువంటి యొక్క సూక్ష్మమైన మార్గములో కృష్ణుడు ఏమంటాడు? త్రైగుణ్య విషయో వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రిగుణములను దాటిన తర్వాత ఈ నేత్రము నుండి క్రింద స్థానమంతా త్రిగుణముతోనే కూడిండే. ఎంతవరకు ఈ 3 గుణాలు ఉన్నాయో, రాజస తామస సాత్విక గుణాలు, అంతవరకు జన్మ మరణ వ్యాధి ఉండే ఉంది. అంతవరకు కామక్రోధ లోపమోహాదులు ఉన్నాయి. దానిని దాటు ఆ త్రిగుణము యొక్క హద్దును మేము దాటితే నిర్గుణమైన స్థానానికి వెళ్తాం. దానిని ఏమన్నారు? నిజమైన హృదయ స్థానము అన్నారు. ఇది నిజమైన హృదయ స్థానం. అక్కడ నువ్వు ప్రవేశించేటువంటి యొక్క యోగాన్ని సాధు సంతుల యొక్క సహవాసములో ప్రాప్తం చేసుకో. వాళ్ళు అటువంటి యోగాన్ని నీకు బోధిస్తారు, నేర్పుతారు. అది సులభంగా ఉంది, కష్టంగా లేదు. అందుకే నేను ఏమన్నాను? ఒక 10 నిమిషాలు ఊరికే కూర్చొని చూడండి, స్థిరంగా కూర్చొని రండి. ఏమేమి జరుగుతుందో అదంతా లోపల వినండి, బాగా చూడండి. దాంట్లో కలిసిపోవద్దండి, అంతే. సాక్షి రూపకంగా అన్ని చూడండి. అప్పుడు మన యొక్క చంచలత్వము తెలిసిపోతుంది. మేము చేస్తూ ఉండేటువంటి యొక్క బాహ్య క్రియలంతా వ్యర్థమనేది గుర్తయిపోతుంది. అప్పుడు నీకు విరహము పుడుతుంది. నేను చేస్తూ ఉండేదంతా వ్యర్థము, నేను ఎట్లు ఆ పరమాత్మని ప్రార్థించుకోవాలా అనేటువంటి యొక్క విరహ శక్తి జాగృతం అవుతుంది. ఆ వేళ నీ అభిమానం అంతా విరహాగ్నిలో దగ్ధమైపోతుంది.
నీ అహంకారం అంతా వెళ్ళిపోతుంది. తులసీదాసు గారు ఏమంటారు ఒక చోట, అన్ని గుణాలు ఉంటే ఉన్ని పోతే పోని, పరంతు విరహం అనే గుణం మాత్రం నాకు ప్రసాదించు అని ప్రార్థించుకున్నారు. ఆ విరహం వచ్చింది అంటే మనలో ఉండేటువంటి యొక్క ఈ దోషమంతా కాలిపోతుంది, సంపూర్ణంగా నష్టమైపోతుంది. దుర్గుణములంతా విరహ శక్తితో పోగొట్టుకో. ఆ విరహం ఎవరికి జాగృతమైందో వాడే సాధన చేస్తాడు, భజన చేస్తాడు, వాడే ప్రీతితో ప్రేమతో ఆ పరమాత్ముని కలుసుకుంటాడు. ఇది లేనివాడు, ఈ విరహ శక్తి లేనివాడు బయట పిచ్చివాని మాదిరిగా తిరుగుతూ అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని తిరుగుతూ తన జన్మాన్ని వ్యర్థం చేసుకుంటాడు. అమౌలికమైనటువంటి ఒక మనుష్య జన్మాన్ని వ్యర్థంగా పోగొట్టుకుని వేస్తాడు. అందుకే ఏమన్నారు, నువ్వు నిశ్చింతుడుగా ఉండే వేళ నీ అంతరంగములో ఆ హరిశక్తి ప్రకటమవుతుంది. ఇది గృహస్థులేమి, సన్యాసులేమి, బ్రహ్మచారులేమి, ఆడవాళ్ళేమి, మగవాళ్ళేమి, పిల్లవాళ్ళు, ముసలి వాళ్ళందరూ కూడా ఈ యోగాన్ని చేయవచ్చు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, వీళ్ళు ఇద్దరు 6 వర్షం ఒకనికి, 9 ఏళ్ళు ఒకటి, వీళ్ళు దీన్ని సాధించుకున్నారు. హసన్ అనే ఒక మహానుభావుడు తన 11వ సంవత్సరములోని సద్గురు యొక్క సేవలో ఉండి ఈ యోగాన్ని ప్రాప్తించుకుని అనేక సహస్రాది మంది అజ్ఞాని జీవుల్ని ఉద్ధారం చేశారు. దీనికి వయస్సు ముఖ్యము కాదు. దీనికి ఏది ముఖ్యమయ్యా అంటే విరహము, ప్రేమము ముఖ్యం. మీరాబాయి ఏమంటుంది, బినా ప్రేమ సే మిలే నహీ నందలాల్. ఏ పరమాత్మ, నువ్వు ఎవరికి చిక్తావంటే ప్రేమ ఉండేవానికి చిక్తావు. ఆ ప్రేమ శక్తి జాగృతం కావాలంటే మనలో విరహ శక్తి జాగృతం కావాలి. ఆ విరహత్వాన్ని పుట్టించడం ఉపాయం ఏదుందప్ప అంటే సాధు సత్పురుషుల యొక్క సాంగత్యములో ప్రతినిత్యము సత్సంగాన్ని శ్రవణం చేయాలి. సత్సంగాన్ని శ్రవణం చేస్తూ చేస్తూ సారాసార వస్తు వివేక జ్ఞానము నీలో సిద్ధిస్తుంది. అసారమైనది వదులుకుంటాం, సారాన్ని పట్టుకుంటాం. ఆ సారమే సత్యం. ఆ సత్యాన్ని నేను ఎట్లు ప్రాప్తించుకోవాలా అనేటువంటి యొక్క ప్రశ్న నీలో జాగృతం అవుతుంది. దానికి సమాధానము సంతులు, సత్పురుషులు ప్రసాదిస్తారు. मिसदामनी जीव चमकी चांदाइन देखे अहिनिस ज्योति निरंतर पेखे आनंद रूप अनूप स्वरूपा సద్గురు పూరే దిఖాయా. ఈ విధంగా మేము నిశ్చింతులై శరీరాన్ని స్థిరం చేసి మన తిర వచన తీర్థన చేర్. కబీర్ దాసు ఒక చోట ఏమంటాడు, శరీరము, మనస్సు, బుద్ధి స్థిరమైన వెంటనే నీ అంతరంగములో ఆ పరమాత్మని యొక్క శక్తి ప్రకాశ రూపకంగా కనపడుతుంది. ఇప్పుడు కన్ను మూసుకుంటే వట్టి చీకటే. ఈ చీకటిలో నేను ఎవరు, ఆ పరమాత్ముడు ఎవరు, ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పోతున్నాము ఒకరికి తెలియదు. వట్టి అజ్ఞాన రూపమైన అంధకారం. ఎన్ని లైట్లు వేసుకున్నా మేము కన్ను మూసుకుంటే ఈ శరీరం అనే గృహములో వట్టి చీకటి చీకటే. కోట్యావధి సూర్యులు, కోట్యావధి చంద్రులు ఒకే సమయములో వాళ్ళు ఉద్భవమైనా కూడా మన అంతరంగములో ఉండేటువంటి చీకటిని పోగొట్టలేరు. వాళ్ళకి ఆ శక్తి లేదు. అంటే ఇప్పుడు ఆ చీకటిని తీసివేసేది ఏ శక్తి ఉంది అంటే ఆ పరమాత్మ శక్తి ఒకటి. అది భూమధ్య స్థానములో ప్రకటమవుతుంది. నువ్వు నిశ్చింతుడై ఇక్కడ లక్ష్యము పెట్టి ఊరికే కూర్చో, ఏమి చేయవద్దు అన్నారు. కన్నడ భాషలో పురంధరదాసు ఒక చోట ఏమన్నాడు,
ಸುಮ್ಮನಾಗುವ ಮನವೇ ನೀನು ಸುಮ್ಮನಾಗು, సుమ్మనాదరే నేను బ్రహ్మనాగువి అన్నారు. నువ్వు ఎట్టెట్లు ఊరికే అయిపోతావో, మౌనాన్ని నువ్వు దాల్స్తావో, మౌన అభ్యాసాన్ని చేస్తావో, అట్టట్లు నీ ఇంద్రియములంతా స్తబ్ధమైపోతాయి. పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇవన్నీ తాను స్తబ్ధమైపోతాయి. నీ హృదయమంతా నిశ్శబ్దమైపోతుంది. ఆ వేళ ఆ పరమాత్ముని యొక్క శక్తి ప్రకాశ రూపకంగాను ధ్వని రూపకంగాను అక్కడ ప్రకటమయ్యి ఆ చీకటిని పోగొడుతుంది. అందుకే పెద్దలు తెల్లవారు లేచి ఏమి స్తోత్రం చేస్తారు? తమసోర్మా జ్యోతిర్గమయ. నేను హే పరమాత్మ నీ సాన్నిధ్యానికి రావాలంటే ఈ యొక్క శరీరములో వట్టి చీకటి, అజ్ఞాన రూపమైన చీకటి వ్యాపకంగా ఉంది. ఈ చీకటిలో నేను ఏ దావులో రావాలా, ఏ దావులో వచ్చి నిన్ను కలుసుకోవాలా, ఎట్లు రావాలా అనేది నాకు తెలియదు. ఈ చీకటిని పోగొట్టు అన్నారు. అక్కడ వెలుతురు చేయి అన్నారు. మేము బయట ఏదేదో వెలుతురు చేసేస్తాం. దేవస్థానంలో పోతాం, మంగళారతి ఒక ఏదో ఎత్తిడుస్తాం, కర్పూరం పెట్టి అక్కడ వెలిగిస్తాం, అక్కడ ఒక దీపాన్ని పెడతాం. ఇవన్నీ ఉండే ఈ మందిరములో ఉండే చీకటిని అట్లే ఉంచుకున్నాం, అక్కడ వెలుతురు చేసుకోలేదు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి పెద్దలు ఏం చేశారు? తమసోర్మా జ్యోతిర్గమయ. తమస్సు అనే గుణముతో కూడిన చీకటి శిరము నుండి పాదము వరకు వ్యాపకమైపోయింది. నేను ఎట్లు అంతరంగములు ప్రవేశించల్లా? ప్రతి ఒక్క యోగి, ముని, ఋషియాదులు కూడా కన్ను మూసి, చెవులు మూసి, నోరు మూసి, కదలక మెదలక ఒకే చోట ఊరికే కూర్చొని ఏమి చేస్తున్నారు అంటే ఇదే చేస్తున్నారు. తనలో వెలుతురు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వెలుతురు కావాలంటే సద్గురు యొక్క దయా కృప మనకు సిద్ధించాలి. సద్గురు యొక్క కృప దయ మనకు ఎట్లా సిద్ధిస్తుంది అంటే వాడు చెప్పినట్లు మేము నడుచుకోవాలి, వాని సేవ చేయాలి. వాని యొక్క సేవ ఎటువంటిదప్ప అంటే ప్రతినిత్యము ధ్యాన అభ్యాసాన్ని ప్రేమ ప్రీతితో చేయాలి. ధ్యానం అంటే ఏమి? నీలో నువ్వే కలిసిపోవాలి. అక్కడ ఇంకొక వస్తువు యొక్క చింత లేదు. నీలో నువ్వే కలిసిపోవాలి, నిన్ను నువ్వే మర్చిపోవాలి. ఇప్పుడు నేను అనేది అక్కడ వెళ్ళిపోయింది అంటే ఆ పరమాత్మ శక్తి ప్రకటన. దీనికి ధ్యానం అన్నారు. సాధన అన్నారు. ఇంద్రియములు విరోధం, మనకు ప్రతి ఒక్కటి విరోధమే. శరీరం కూడా విరోధం చేస్తుంది. ధ్యానానికి కూర్చుంటే శరీరం ఏమైతుంది? చేసే వాళ్ళకి అనుభవం ఉంటుంది. దీనిలో అన్ని విధంగా నొప్పులు పుడతాయి, నిద్ర, ఆలస్య, సోమారితనాలు వస్తాయి. అప్పుడు మేమేం చేస్తాము? ఆ సాధనని వదులుకొనేస్తాం, ధ్యానం చెయ్యం. ఇది మనవటి వాళ్ళు కాదయ్యా. పోయి సంసారాన్ని, పెండ్లాం బిడ్డలంతా వదులుకొని, ఇల్లు వాకులంతా వదులుకొని గుట్టము ఎక్కడో అటువంటి చేరినటువంటి వాళ్ళకి ఇది సిద్ధిస్తుందే గాని ఇది మనకు కాదు. ఇంకా మనకి ఏదప్ప? ఏదైనా క్యాలెండర్ ఫోటోలు ముందర పెట్టుకునేది, దానికి ఊదకట్టి తిప్పి అడ్డం పడి విభూతి పూసుకొని అయిపోయా అనేది మనకి చాలు. అవన్నీ మనకి ఆలాన్ని వేస్తాయి. ఇవి చేసుకుంటే ఈ జన్మ మరణ వ్యాధి పోతుంది అంటే పోదు, ఇంకా అధికమవుతుంది. సంశయ సంకల్ప వికల్పాలు జాగృతమవుతాయి. మళ్ళా నువ్వు కాలపురుషునికి చిక్కి జన్మ మరణాదిలో రావాలి. తెలుసుకుంటే తిరిగి తెలుసుకో. సులభమైన సహజమైన యోగాన్ని తెలుసుకో. కష్టమైనది బోధించలేదు మహానుభావులు. గురునానక్ గారు కూడా సంసారంలో ఉండినటువంటి వాళ్ళే. వాళ్ళు సేద్యగాళ్లే, సేద్యం చేస్తూ ఉండ్రి. సేద్యం చేసి కాలములు సేద్యం చేసి పంటలు పండి, తాను ఏది పండినాడో ఆ గింజలనంతా ఒక చోట రాశి వేసి ఆరాధన పెట్టిడుస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లు పెడతారో అట్లా ఆరాధన. బీద వాళ్ళందరికీ భోజనము పెట్టి వాళ్లకు సత్సంగ బోధన ఇచ్చి
వాళ్ళ అంతరంగంలో ఉండేటువంటి యొక్క ఓంకార నాదాన్ని జాగృతం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళుతూ ఉండరు అంటే దేశాన్నంతా పరిభ్రమణ చేయడం, సర్వజీవరాశులకు ఉండేటువంటి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడము, వాళ్లకు ఆ పరమాత్మని యొక్క స్నేహాన్ని కలిగించే సత్సంగాన్ని ప్రసాదించడం, తిరుగు శైత్యకాలానికి తన గ్రామాన్ని చేరుకోవడం. వాళ్ళు గృహస్థులు. 199 మంది మహాత్ములంతా గృహస్థులే. వాళ్ళు ఈ ప్రపంచాన్ని అనుభవించారు. దీనిని ఎట్లు అనుభవించాలా అనే యుక్తిని తెలుసుకుని అనుభవించారు. మాకు ఆ యుక్తి తెలియదు. వాళ్ళు నిర్మోహంగా ఈ ప్రపంచాన్ని భోగించారు. మేము మోహముతో దీనిని భోగిస్తున్నాం. ఇదే వాళ్లకు మనకు డిఫరెన్స్. నిర్మోహకంగా ఉండే ఆ పరమాత్మని యొక్క నామస్మరణం పైన వాళ్ళు మోహం పెట్టి వేశారు. ఆ సాధన పైన మోహం పెట్టి వేశారు. అంతరంగములో ఆ వెలుతురును చేసుకుని నవద్వారములను దాటి ఈ మోక్ష ద్వారాన్ని తెరుచుకుని ఈ శూన్య ఆకాశములో ఉండేటువంటి యొక్క పరమాత్మ శక్తిని వాళ్ళు కలుసుకున్నారు. ధన్యులయ్యారు, ముక్తులైనారు, జన్మ మరణాన్ని దాటి వేశారు. అటువంటి యోగాన్ని మనకు బోధిస్తున్నారే గాని ఏదో ఒక కష్టంగా ఉండేటువంటిది ఉపవాస వ్రతాలు చేయలేడు. 4 మాటలు బాగా భోంచేసి నువ్వు ఒక 2 గంటల వరకు కూర్చొని ధ్యానం చెయ్యి అన్నారు. ఉపవాస వ్రతము లేదు ఇక్కడ. సన్యాసత్వాన్ని స్వీకరించు అని బోధించలేదు. బోధించలేదు. నీ గృహంలోనే ఉండి నీ పనిపాట్లు చేసుకుంటూ తెల్లవారుజాములో ఏ పనిపాట ఉండదు. ఆ వేళ నిశ్శబ్దంగా ఉంటుంది ప్రపంచం. మృత్యువు కూడా ఆ వేళ పడుకొనేసింది. సద్గురువు పరమాత్ముడు ఇద్దరు లేచింటారు. ఆ వేళ ఆ నామామృతాన్ని తీసుకుని ప్రతి ఒక్క ఇంటిలోనూ వాళ్ళు ప్రవేశిస్తారు. గృహములు ఎవరు లేచి నన్ను చింతిస్తున్నారు అని వాళ్ళు పరీక్షించుకుంటారు, చూస్తారు. వచ్చి ఎవరు ఆ వేళ లేచి కూర్చుని సద్గురువు చెప్పినట్టు ధ్యాన అభ్యాసాన్ని చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఆ నామామృతాన్ని ప్రసాదించి వెళ్ళిపో. పరంతు మేము ఆ వేళలోనే బాగా పడుకుంటాం. యోగిలు, ఋషులు, మునియాదులు, సాధు సత్పురుషులు ఆ వేళలో లేచి ఉంటారు. మేము ఆ వేళలో లేచి ఉండాలి. దానినే బ్రహ్మ ముహూర్తము అంటారు. ఆ పరబ్రహ్మ శక్తి మన శరీరములో ప్రవేశించి జన్మ ఊరికే కూర్చొని ఇంకేం చేయొద్దు అంటారు. నువ్వు ఎట్టెట్లు ఊరికే అవుతావో అట్టట్లు నీ హృదయములో ఆ పరమాత్మ శక్తి ప్రవేశిస్తుంది. దీనిని ఏమన్నారు? సహజ యోగం అన్నారు. सतगुरु मिलो आप प्रभु तारे, శశిధరి సూర్ దీపక్ గైనారే. అందుకే ఏమన్నారు గురునానక్ గారు? ఇటువంటి యొక్క సామర్థ్యాన్ని ఎవరి దగ్గర ఆ సామర్థ్య శక్తి ఉందో అటువంటి వాళ్ళ దగ్గర నువ్వు స్నేహం చేయి. ఎవరినంటే వాళ్ళని స్నేహం చేయొద్దు. ఛాన్కర్ పానీకు పియో, జాన్కర్ గురుకు కరు. ఏమంటారు మహానుభావులు? ఏ నీళ్ళంటే ఆ నీళ్లు తాగవద్దు. నీళ్లను శోధించి తాగు. మహాత్ములు అందరూ మహాత్ములు కారు. పనిలో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళని బాగా వెదకి అటువంటి వాళ్ళ యొక్క స్నేహాన్ని చెయ్యి. ఎవరంటే వాళ్ళ స్నేహం చేస్తే ఇంకా అడ్డదావులు త్రొక్కడమే. అందుకే ఏమన్నారు? సరైన గురువును నువ్వు ప్రాప్తి చేసుకో. అదే దుర్లభం. గురువు అన్ని చోట ఉన్నాడు, అయితే మనకు గుర్తు కావాలి కదా. సద్గురువులు ఎట్లు ఉన్నారు అంటే మన మాదిరిగానే ఉంటారు. మన మాదిరిగానే తినడము, మన మాదిరిగానే నిద్రపోవడము, మేము చేసే కార్యాలే వాళ్ళు చేస్తూ ఉంటారు. గృహస్థులుగా ఉంటారు. వాళ్ళకి ఆ జాతి ఈ జాతి అనే భేదమే లేదు. అన్ని జాతిలోనూ ఉన్నారు. నేను తాడపత్రికి ఒకసారి పోయింటి. అక్కడ
ఈ కట్టెలు యొక్క వ్యాపారం చేసేటువంటి వాడు షబీర్ అని ఆయన పేరు. ఆయనకు ఇప్పుడు 73-74 సంవత్సరాలు. ఆయన వ్యాపారస్తుడు, కట్టెల అంగడి పెట్టుకున్నాడు. అంటే ఇంటికి కాబట్టినటువంటి యొక్క సామాన్లు, కట్ట సామాన్లు అమ్మేటువంటి, ఏమంటారు మీరు తెలుగులో? ఆయన యొక్క సహవాసములో నాకు ఆశ్చర్యమైంది. ఆయన వ్యాపారం చేస్తుంటాడు. 4-5 కొడుకులు ఆయనకు. సరిగ్గా 11 గంటలు అయింది అంటే ఎవరినైనా ఒక కొడుకుని పిలిచి, తోడ సంభాలో మై మస్జిద్ కు జాకే ఆవుగా అంటాడు. మీరు ఎవరైనా ఒకరు చూసుకోండప్పా, నేను ఆ మసీదుకి పోయేసి వస్తాను అంటాడు. ఆయన ఆ రీతిగా మసీదుకు వచ్చే వేళ, నమాజు చేసుకోవడానికి వచ్చే వేళ నేను బస్ స్టాండ్ దిగి దావ పట్టుకొని అక్కడ పోతుంది. ఆయన్ని చూస్తే నాకేదో ఒక విధమైన సంతోషం అయింది. ఆయన మాట్లాడించల్లా అనే బుద్ధి పుట్టింది. ఆయనకు నేను సలాం చేసి వాళ్ళ జతలు అట్లా 10 జతలు అట్లా ముందుకు పోయాను. ఆయన మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ రాపా నా జతకే పోదాము అని ఆయన నన్ను మసీదుకే పిలుచుకుపోయాడు. ఆ మసీదులో పోయాము. ఏంపా నీకు నమాజు తెలుసా? అంతో ఇంతో తెలుసప్ప. చేస్తాంలే, ఎట్లొస్తే అట్లే చాలు, ప్రేమ ఉంటే చాలు. ఇష్క్ రహే తో ఖుదా మిల్తా హై. ఇష్క్ అంటే ప్రేమ. ప్రేమ ఉంటే చాలయ్యా, ఇంకేం వద్దు వానికి అన్నాడు. అదే ప్రకారంగా ఇద్దరును ఆ నమాజ్ చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి లేచి తిరిగి వచ్చాం. తన అంగడిలో కూర్చోబెట్టుకున్నాడు. టీ తెప్పించినాడు. టీ తాగాము. ఇంకేమైనా తింటామేమో అన్నాడు. నాకేమో ఆకలి అయ్యిండే బాగా. ఏదేదో తినాలా అనిపిస్తుందయ్యా అంటే బ్రెడ్ బన్ను అవి ఇవి తీసుకొని వచ్చారు. అవి తినేసాము. టీ 2-3 సర్తి తాగివేసి ఏమిటికొచ్చింటి? ఏం లేదు, నా హృదయంలో ఒక మాట విన్నాను. ఏ మాట? ఆ పరమాత్మని యొక్క సాధన చేస్తుండేటువంటి వాళ్ళు ఈ పక్క ఉన్నారు అనేటువంటి ఒక విచారము నా అంతరంగములో జాగ్రత్తమై, దానికోసం నేను వెతుక్కు వచ్చాను. ఏదో నిన్ను చూశాను, నా మనసు ఇక్కడే నిలిచిపోయింది, నాకి ఆ రహస్యాన్ని బోధించు అని వేడుకుంటున్నాను. ఆయన చాలా సంతోషం పడి, ఈ జాగ ముద్దురాపా, దానికి వేరే జాగం ఉంది అని తన గృహానికి పిలుచుకుపోయాడు. అది చాలా పెద్ద ఇల్లు. ఒక 15-16 రూములు ఉండొచ్చు. ఆయనదే ఒక రూమ్, చాలా ఏకాంత స్థలము. అక్కడికి పిలుచుకుపోయాడు. అక్కడ కూర్చోపెట్టుకొని అన్ని వాకిళ్ళు మూసివేశాడు. ఇంతవరకు నువ్వు ఏదేది సాధన చేసావు చెప్పమని. చెప్పేదేముందప్ప, నీ ఎదుటే కూర్చొని దాన్ని చేసి వేస్తాను, అది రైటో తప్పో నువ్వే చెప్పే. అక్కడ కూర్చొని ధ్యానములో కూర్చొని సద్గురువు బోధించిన నామస్మరణాన్ని చేసుకుంటూ కూర్చోగా ఆయన స్వల్ప కాలానంతరం ఏం చేశాడు, ఇక్కడ ఒక చోట, ఇక్కడ తన చేతులతో ముట్టాడు. ముట్టితే నాకు స్పృహ తప్పిపాయి. ఈ శరీరం ఏది అనేది నాకు తెలియక మర్చిపోయాను. నాకు ఏదీ జ్ఞాపకం లేదు. నా అంతరంగములో వెలుతురో వెలుతు, ధ్వనియో ధ్వని. అటువంటి యొక్క స్థితి కలిగింది. ఇదే సరి, ఇది కరెక్ట్ అప్ప, ఇది బాగా చేసుకోవయ్యా అని ఆశీర్వదించాడు. దానికి సంబంధించినటువంటి యొక్క అనేక విచారాలు ఆయన బోధించాడు. ఆ రహస్యాన్నంతా బోధించాడు. చాలా సంతోషం పడి 4-5 దినాలు అక్కడే ఉంచుకొని
నేను ఇటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడు అని ప్రపంచానికి మాత్రం చెప్పొద్దు. ఇది గుప్తంగా ఉండాల. దీన్ని బయలు చేసుకున్నావా, ప్రపంచము బెల్లం చూస్తే ఎట్లు చీమలు ఈగలు ముసురుకుంటాయో అట్లు ముసురుకుంటాయి. ఆ తర్వాత నీ ఏకాంతము భంగమై నువ్వు సాధనాభ్యాసాన్ని వదులుకొనేస్తావు. మళ్ళా ఈ మాయా మనస్సు అహంకారం పట్టుకొనేస్తుంది. హుషారు, జాగ్రత్త అన్య. దీనిలో మనకి ఏం అర్థమవుతుంది అంటే, సాధన సంపత్తు ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ఆశ్రయించు. వట్టి వాద వివాదాలు చేస్తూ పాండిత్యముతో కూడినటువంటి వాళ్ళ సహవాసం మనకు వద్దు. అన్యుల చరిత్ర, అన్యుల విచారము బోధించే వాళ్ళు మనకు వద్దు. నా చరిత్ర నాకు చెప్పల్ల. నువ్వు ఏమైపోతున్నావు, నీ స్థితి ఏమైంది, నువ్వు సద్గతిలో ఉన్నావా దుర్గతిలో ఉన్నావా అనేటువంటి ఒక విచారాన్ని జాగ్రత్తం చేసి మమ్మలను ఆ యొక్క తమస్సు అనే గుణము నుండి ఆ నిర్గుణ శక్తికి స్నేహం చేసేటువంటి యొక్క మహాత్ములు దొరికితే నువ్వు ధన్యుడు. అటువంటి వాళ్ళు స్నేహాన్ని చేస్తే ఏమైతుంది అంటే, నీ హృదయములో శిథిలమైన ప్రకాశము జాగ్రత్తమవుతుంది. గురునానక్ గారు ఏమంటారు, సద్గురువు యొక్క సహవాసాన్ని నువ్వు చేయి. నీలో ఆ ప్రేమ పుట్టింది అంటే సద్గురువు నిన్నే వెతుకొని వస్తాడు. ఇది నిజమైన మాట. నీలో ఆ పరమాత్మని యొక్క విచారము, ఆ పరమాత్మని సాక్షాత్కారం కావాలా, ఆ పరమార్థము కావాలా అనే అభిలాష, ఆ విరహ శక్తి పుట్టింది అంటే నిన్ను వెతుకుంటూ గురువే వస్తాడు. అందుకే మేము ఏం చేయాల, సత్సంగాన్ని వింటూ సాధు సత్పురుషుల యొక్క సహవాసములో ఉండాలి. వాళ్ళ సహవాసములోనే మాకు సద్గురువు చిక్కుతాడు. వాడు ఎక్కడో లేడు, అక్కడ ఉంటాడు, మన మాదిరిగానే ఉంటాడు. తన కార్యాన్ని గుప్తంగా చేసుకుంటూ ఉంటాడు. అందుకే మహాత్ములను తెలుసుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి వాళ్ళు ఏం చేస్తున్నారో అని కనుక్కో. ఇంకొక ఉపాయం ఏముంది, వాళ్ళు వృద్ధాప్య దశలో ఈ శరీరాన్ని ఎట్లు వదిలి వెళ్ళిపోతారు దానిని చూసి తెలుసు అన్నారు. అందుకే సాధు సత్పురుషుల యొక్క స్నేహం, అక్కడ నుండి సద్గురువు యొక్క సహవాసం మనకు లభ్యము. ఆ తరువాత నీ హృదయములో ఆ పరమాత్మ శక్తిని చేరుకునేటువంటి యొక్క యోగ ప్రాప్తి ఇవి లభిస్తుంది. ఇది మహాభాగ్యం, ఇది ఐశ్వర్యం. దీనిని సంపాదించుకున్నవాడు మహాభాగ్యశాలి. देखी अदिष्ट रहो लिव लागी सब त्रिभुवन ब्रह्म सबाइया. అప్పుడు ఏమంటారు గురునానక్ గారు, ఈ సాధనాభ్యాసాన్ని ఎవడు పరిపాలన చేస్తున్నాడో వానికి అన్నీ బ్రహ్మమయమే, అన్నీ ఆ పరమాత్ముడు అన్ని చోట ఉన్నాడు అనేది గుర్తయిపోతుంది. ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనే భేదభావమే వెళ్ళిపోతుంది. అభేద స్థితి. ఆ స్థితికి వచ్చిన వేళ మన చైతన్య శక్తి భూమధ్య స్థానాన్ని దాటి సహస్రదళ కమలములో ప్రవేశిస్తుంది. ఆ సహస్రదళ కమలం అనేది ఈ స్థానములో ఉంది, అక్కడ ప్రవేశిస్తుంది. అక్కడ అక్షర బ్రహ్మశక్తిని దాటి అగమ్య లోకములో ఉండేటువంటి యొక్క నిహక్షర శక్తిని అత్వ నిరాకార శక్తిని వాడు ప్రాప్తించుకుంటాడు. ఆ అగమ్య అలక్ష్య లోకాన్ని దాటి సత్యలోకములో వాడు ప్రవేశిస్తాడు. అది నీ నిజమైన దేశము, అది నీ నిజమైన గృహం. అక్కడికి పోయిన వాడు ఈ జన్మ మరణ వ్యాధికి తిరుగు చిక్కడు. अमृत रस पाए तृष्णा भव जाए अनुभव पद पावे आप गवाए. ఆ యోగములో మనకు ఈ తృష్ణ అనే వ్యాధి, ఇంకా నాకు కావాలా కావాలా అనేటువంటి కోరికలు, దురాశ, ఈ గుణమంతా నాశమైపోతుంది. ఒకటి ఉండదు. నీకు శిశుభావం వచ్చి వేస్తుంది. అంటే సన్న పిల్లవాళ్ళ హృదయములో ఏ విధంగా కామక్రోధ లోభమోహాదిలు ఉండవో, ద్వేష ఈర్ష్యాదులు ఉండవో, నువ్వు నేను అనేటువంటి ఒక మమకారాలు ఉండవో, అటువంటి స్థితి నీకు వస్తుంది.
ఆ వేళలోనే ఆ పరమాత్మ శక్తి నిన్ను స్నేహం చేసుకుని ఇవన్నీ ఉంచుకొని వాడిని రమ్మంటే వాడు రాడు. దయ్యము దేవుడు ఒకే చోట ఉండరు. ఇవన్నీ దయ్యశక్తి, ఆసురిక శక్తి, నీచ శక్తి. ఇవన్నీ నేత్రము నుండి క్రింద ఉన్నాయి. ఈ దుర్గముణలను దాటి వెళ్ళిపోవాలి. ఆ వేళలో ఈ ద్వైత భావాలంతా పోతాయి. అందుకే కబీర్ దాస్ ఒక చోట ఏమంటాడు, హువా జబ్ ఇష్క్ మస్తానా కహే సబ్ లోగ్ దీవానా. అటువంటి యొక్క ప్రేమ సాధన యోగములో సద్గురువు నన్ను చేరించినటువంటి వేళ నాకు పిచ్చి పట్టిపోయింది. ఏ పిచ్చి? ఆ పరమాత్ముని ఎప్పుడు చూస్తాను, వాడు నన్ను ఎప్పుడు చూస్తాడు, వానికి నాకు ఎప్పుడు స్నేహం కలుగుతుంది అని ఆ పిచ్చి పుట్టిపోయి, ఆ పిచ్చిలో ఈ ప్రపంచము మర్చిపోయి, దేహాన్ని మర్చిపోతి, ఆకలి నిద్రాన్ని మర్చిపోతి, స్వేచ్ఛగా ఆనందంగా మస్తు ఫకీర్గా నేను తిరుగాడుతుంది. నా స్థితిని చూసి ప్రపంచమంతా ఏమన్నారు, పిచ్చివాడు వాడు, వాడితో మనకేం పని అని దూషించారు, నింద చేశారు. నిజమే, ఇది ఒక పిచ్చి. ప్రపంచం వాళ్ళకి కామ పిచ్చి, సాధు సత్పురుషులకు ప్రేమ పిచ్చి. ఆ పిచ్చిలో ఆనందం ఉంది, ఈ పిచ్చిలో దుఃఖం ఉంది. ఈ వాళ్ళ యొక్క మహాపురుషుల యొక్క ప్రేమ శక్తి మనకు అర్థం కాదు. అది తెలుసుకోకుని వాళ్ళని మేము దూషిస్తాము, దూరము చేసుకుంటాం. సుషుమ్నా తత్ ఝన్కారా లకై కుయి నామ్ కా ప్యారా. ఆ యొక్క పిచ్చి, ఆ ఆనందం ఎవడు తెలుసుకుంటాడు? ఆ ప్రేమముతో కూడిన, ఆ పరమాత్మ శక్తితో కూడిన ఆ ఆనందమైన, ఆ సంతోషంగా ఉండేటువంటి స్థితిని ఎవడై అర్థం చేసుకుంటాడు అంటే ఈ సుషుమ్నా మార్గములో ప్రవేశించే ఆ రహస్యాన్ని, సామర్థ్యాన్ని మహాత్ముల యొక్క స్నేహం చేసి ఎవడు ప్రాప్తించుకుంటాడో వానికి అది తెలుస్తుంది. అక్కడ ఝేంకార నాదము చేస్తూ ఉండేటువంటి యొక్క ఓంకారాన్ని ఎవడు విన్నాడో, ఆ పరంజ్యోతి ప్రకాశాన్ని ఎవడు చూశాడో అటువంటి వాళ్ళకి సాధు సత్పురుషులు ఏమి అనేది అర్థమైంది. అంతవరకు వాళ్ళు హృదయ పరిశోధన మనతో చేసేదానికి కాదు. ऊंची पदवी ऊंचा ऊंचा నిర్మల్ శబద్ కమాయ్యా. అటువంటి స్థానం అది అన్నిటికీ ఉత్తమమైన స్థానం, ఉత్తమ స్థానం. అక్కడకు అర్జునుని చేరించి ఏమంటాడు, ఇప్పుడు నువ్వు పురుషుల్లో పురుషోత్తముడైనవయ్యా. భగవద్గీతలో పురుషోత్తమ యోగా అని ఒక యోగాన్ని బోధిస్తాడు ఒక భాగం. ఈ శరీరములో నివసిస్తూ ఉండేటువంటి ఒక జీవాత్ముడు ఇదే శరీరములో ఉండేటువంటి యొక్క గుప్త స్థానములో, అంటే సహస్రదళ కమలాన్ని దాటిన తర్వాత ఉండేటువంటి యొక్క భగవత్ శక్తిని వాడు పురుషోత్తము. వానిని చేరినప్పుడు నువ్వు కూడా పురుషోత్తమత్వాన్ని ప్రాప్తించుకుంటావయ్యా అన్నట్టు. అంటే మనలోనే ఆ పురుషులకు పురుషోత్తమ స్థితిని పొందే స్థితి ఉంది, ఆ ఉన్నతోన్నతమైన స్థానం ఉంది, కైవల్య పదవి ఉంది. దానిని మేము ప్రాప్తించుకోక ఇక్కడ ఏమైతే ఏమి ప్రయోజనం? మంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకా ఏదేదో కావచ్చు. అయితే ఇవన్నీ శాంతిని, సంతోషాన్ని ఇస్తున్నాయి అంటే లేదు. ఐశ్వర్య సంపదలు ప్రాప్తించుకోవచ్చు, రాజ్య సంపదలు ప్రాప్తించుకోవచ్చు, అయితే శాంతి, సంతోషము, ఆనందము దీంట్లో లేదు. ఇవన్నీ ప్రాప్తించుకున్న వాళ్ళు ఇంకా కావాలా అని యుద్ధాలు చేసి ప్రపంచమంతా నాదే కావాలా అని పోరాడి ఒకనాడు యమదూతుల చేతికి చిక్కి నష్టమైపోయినారు. వాళ్ళ ఆశ తృప్తి కాలేదు, సంపూర్ణము కాలేదు. అంటే ఇది ఆశను పుట్టించే వస్తువులే ఇక్కడ ఉంది, కానీ తృప్తిని ఇచ్చేటువంటి వస్తువు ఇక్కడ లేదు. దీనిని తెలుసుకునే మహాత్ములు ఏం చేశారంటే తమలో ఉండేటువంటి యొక్క ఆ ఆనంద శక్తిని ప్రాప్తం చేసుకుని శాంతంగా, సుఖంగా, సంతోషంగా ఉండిపోయింది. వాళ్ళకి తృప్తి కలిగింది. ఎవడు తృప్తిని ప్రాప్తించుకున్నాడో వాడే భగవత్ స్వరూపం. సద్గురువిన ఆజ్ఞయును పరిపాలిసిదవనన్ను నరనెన్న బేడ అవని హరను కాను అన్నారు కన్నడములు. ఎవడు ఈ మార్గములో
ఈ సహజ యోగ మార్గములో సద్గురు యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ ప్రతినిత్యము ధ్యానాభ్యాసాన్ని చేసి ఈ భూమధ్య స్థానములో ఉండేటువంటి యొక్క ఓంకారనాదాన్ని ప్రాప్తించుకున్నాడో వాడు నరుడు కాదయ్యా, వాడే హరుడు అన్నారు. అటువంటి యొక్క యోగ్యత, ఆ సామర్థ్యత మనకు ఉండి కూడా మేము దానిని తెలుసుకోక మనసు మాట విని ఈ బయట ప్రపంచములో తిరుగుతున్నామంటే ఎంత అవమానకరం. దీని కింద వేరే అవమానమే లేదు. ఎవరో తిట్రి అని అవమానం అంటాము, ఎవరు మమ్మల్ని దండించినారో అవమానం అంటాము కాదు. ఇది నిజమైన అవమానం. నాలో ఆ పరమాత్మ శక్తిని ఉంచుకొని దానిని తెలుసుకోకనే వ్యర్థంగా ప్రతి ఒక్కసారి మనుష్య జన్మాన్ని ధారణ చేసి చనిపోతున్నాము. ఎన్నో యుగాలు జన్మాలు ఇదే గడిచిపోతుంది కదా. ఎప్పుడు నేను ఆ కైవల్య పదవిని ప్రాప్తం చేసుకోలా, ఆ ఉన్నత స్థానాన్ని ఎప్పుడు నేను చేరల్లా అనేటువంటి ఒక విచారాన్ని మర్చిపోయినామంటే అది యొక్క స్థితియే అవమాన స్థితి. దానిని ఇప్పుడు పోగొట్టుకోవాలి. अदृष्ट अगोचर नाम अपारा, अति रस मीठा नाम पियारा. సద్గురు ఏమంటాడు? అది అగోచరంగా ఉంది. గురువు యొక్క శక్తి విచిత్రం ఎట్లుంది అంటే అగోచరంగా ఉండేదానిని గోచరం అయ్యేటట్లు చేస్తాడు. దృశ్యానికి అతీతంగా ఉండేటువంటి శక్తిని నువ్వు చూడగలవు. మూకం కరోతి వాచాల పంగుం లంఘయతే గిరి అన్నాడు వేదవ్యాసుడు. మూగువాడు మాట్లాడగలడు, సద్గురు యొక్క కృప అయితే మూగువాడు మాట్లాడతాడు, వేదాంగమును పలుకుతాడు. వేదానికి తెలియని రహస్యాన్ని వాడు పలుకుతాడు. ఆ వేదాన్ని పుట్టించినటువంటి యొక్క ఓంకార శక్తిని వాడి చేతిలో చిక్కిపోయింది అంటే ఆ మూగివాడు మాట్లాడగలడు. కుంటోడు కొండలను దాటి వేస్తాడు. కాము క్రోధ లోభమోహాది అనే కొండలు మనలో ఉంది. చాలా పెద్దవి అవి, వాటిని దాటేది చాలా కష్టం. సద్గురువు అటువంటి యొక్క కష్టమైనటువంటి స్థితిని సులభంగా చేసి వేస్తాడు. కుంటోడిని దాటించేస్తాడు. ఆ కామ క్రోధము అనేటువంటి యొక్క కొండలను దాటించి వేస్తాడు. అందుకే మేము సద్గురువును ఆశ్రయించి ఆ పవిత్రమైన స్థానాన్ని చేరుకోవాలి. ఆ ఆనందాన్ని, జన్మ మరణాన్ని పోగొట్టేటువంటి యొక్క ఆ అమృతతత్వాన్ని మేము ఇప్పుడు సిద్ధించుకోవడానికి ఈ మనుష్య జన్మం వచ్చింది. ఇప్పుడు దీనిని ఉదాసీనం చేసి కామక్రోధ లోభమోహాదిలో పోగొట్టుకున్నామంటే మళ్ళా చిక్తుందో లేదో దీనికి ప్రమాణమే లేదు. అందుకే ఏమంటారు గురునానక్ గారు, నీ భ్రమరూపమైన ఈ వ్యాధిని పోగొట్టుకుని ఆ హరిశక్తిని ప్రకటన చేసుకోవాలంటే, దాని యొక్క స్నేహాన్ని నువ్వు ప్రాప్తం చేసుకోవాలంటే సత్సంగ శ్రవణము, సాధు సత్పురుషుల యొక్క సాంగత్యము, సద్గురువు యొక్క కృప, దీనిని ప్రాప్తించుకో, నీ జన్మము సార్థకమవుతుంది అన్నారు.